ది సూర్య న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఈతకోట సుబ్బారావు గారు సాహిత్య లోకానికి చిరపరిచితులు. ప్రముఖ కవి, కథకులు, చరిత్రకారులు, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకులు, ఆంధ్రజ్యోతి విలేకరిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. ఆయన 18 పుస్తకాలను కవిత్వము, కథ, చరిత్ర వంటి ప్రక్రియల్లో తీసుకొచ్చారు. ఈరోజు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు మన స్టూడియోకు విచ్చేస్తున్నారు. ఆయనకి సుస్వాగతం. నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే సూర్య న్యూస్ ఛానల్ వారికి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులందరికీ కూడా నమస్కారాలు. సార్, మొదటగా మీ పరిచయము, మీ కుటుంబము, మీ తల్లిదండ్రులు, మీ శ్రీమతి గారు, పిల్లల గురించి కొంచెం ప్రేక్షకులకి. నా గురించి అంటే నేను రావాలంటే ముందు మా అమ్మ నాన్న. మా అమ్మ పేరు శకుంతలమ్మ గారు, మా నాన్నగారి పేరు పిచ్చయ్య నాయుడు. ఆయన పోలీస్ కానిస్టేబుల్, అంటే స్వాతంత్రం రాకముందు ఆయన పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. మా 7 మంది సంతానం. 7 మందిలో నేను చివరివాడిని, అంటే 7వ వాడిని. నా విద్య అంతా కూడా ఇంచుమించుగా పల్లెల్లోనే సాగింది. ఎక్కడంటే మారుమూల పల్లెల్లోనే సాగింది. అంతా కూడా అక్కడి నుంచి చదువుకొని పల్లెల నుంచి వచ్చి, ఆ పల్లెల కల్చర్ నుంచి నేను వచ్చాను కాబట్టి డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి నేను జిల్లా కేంద్రానికి వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను పల్లెల్లో, పల్లె బతుకుల్లో మీ రచనల్లో ఆ మట్టి పరిమళం కనిపిస్తుంది సార్. ఉంటుంది. అంటే మనం ఏదైతే ఆస్వాదిస్తామో, ఏదైతే ఎక్కడైతే పెరిగామో అది మన ప్రతి మాటలోనూ, ప్రతి నడవడికలోనూ, ప్రతి అక్షరంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. సహజం ప్రతి కవికి, ప్రతి కథకుడికి కూడా. మేడం గారు, నా మేడం వచ్చి రమాదేవి, ఇంట్లో పేరు సునీత, ఆవిడ తహసీల్దారు. 2 పిల్లలు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, సాఫ్ట్వేరు. అల్లుడు గారు అంతా కూడా బెంగళూరు వాళ్ళు. మనవడు, మనవరాలు. 2వ అమ్మాయి మాత్రం నా దగ్గరే ఉంటుంది. మేము ముగ్గురే ఇంట్లో ఇప్పుడు ప్రజెక్ట్ నెల్లూరు ఉన్నాం. ఈ సాహిత్య లోకంలోకి మొదటగా మీరు ఏ ప్రక్రియతో అడుగుపెట్టారు సార్? సాహిత్య ప్రక్రియ అంటే ఫస్ట్ చెప్పాలంటే మా ఇంట్లో మా అన్న కథకుడు. నేను 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు మా వీధిలోనే రామారావు కథ పడింది, రామారావు కథ పడింది అని అనుకునే రోజుల్లో ఉన్నామన్నమాట. అప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు మా అన్న కథ ఏం పడింది అని చూడాలంటే లైబ్రరీకి పోదామంటే వసతి లేదు. ఎందుకంటే పిల్లల్ని రానివ్వరు సహజంగానే. 5వ తరగతి 6వ తరగతి పిల్లలు అంటే కాగితాలు చించేస్తారు, సినిమా బొమ్మలు చించుకుపోతారు అనే ఒక అపవాదు ఉంది. అందువల్ల రానివ్వరు. సరే, మా అన్న కథ పడింది చూడాలి అనేటప్పటికి మా బావగారు ఆ వీధిలోనే, అంటే లైబ్రరీ కూడా మా వీధిలోనే ఉంది. అప్పుడు మా బావగారు వచ్చి పరిచయం చేసి, మా పిల్లకాయలు కాదు పంపించి, ఇప్పుడు వచ్చినా కానీ పుస్తకాలు చదువుతాడు అనేది ఆయన మాకు అనుమతి ఇప్పించాడు. అందువల్ల నేను ఎప్పుడు పోయినా లైబ్రరీకి అనుమతి ఉండేది. ఆ అనుమతి ద్వారా నేను మా అన్న కథ కాకుండా నెమ్మదిగా ఆ టైంలో సినిమా బొమ్మలు, ఆ తర్వాత ఆ పత్రికలు, చందమామలు అటు చదువుతూ మొదలైంది. 5వ తరగతిలోనే మీరు పుస్తకం చేతపట్టాను. మొదటగా మీరు రాసిన కవిత లేదా అచ్చైన కవిత గుర్తుందా మీకు? అచ్చైన కవిత గుర్తుంది, కానీ అచ్చవటం అనేది ఫస్ట్ కవిత రాయలే నేను. ఇక్కడ కోట అనేది ఒక కోట ఒకడు అంటారు కదా, అక్కడ నేను 8వ తరగతి 9వ తరగతి చదువుకునే రోజుల్లోనే మా అయ్యవారు బండి నాగరాజు గారు, ఇప్పటికీ నేను సాహిత్యపరంగా నా గురువులు చెప్పుకోవాలంటే బండి నాగరాజు గారు మొట్టమొదట ఆయన పేరే చెప్పుకుంటాను, తలుచుకుంటాను. ఆయన యూత్ కాంగ్రెస్ జమీన్ రైతులో అనేక సాహితీ వ్యాసాలు రాసేవాళ్ళు. కానీ ఇంటికి వెళ్ళి జమీన్ రైతు చదివేవాళ్ళం ఆ రోజుల్లో. కానీ జమీన్ రైతు మాకు అర్థం కాకపోయినప్పటికి కూడా అందులో ఒక కాలం ఒకటి ఉంది, కొలను బ్రహ్మానందరావు అని సినిమా సంగతుల మీద ప్రశ్నలు జవాబులు ఉంటాయి. అచ్చులో పేరు చూసుకోవాలని చెప్పి అప్పుడు జమీన్ రైతుకి రాసేవాడిని. 8వ తరగతి ప్రశ్న జవాబు సినిమాల గురించి అలా అచ్చులో పేరు వచ్చింది. ఆ తర్వాత చెప్పాలంటే ఇంటర్లో సార్ ఏది మొదట ప్రశ్న మీది? ప్రశ్న గుర్తుంది నాకు. ప్రశ్న అంటే సినిమాల మీద అనమాట. సినిమా అది కూడా నేను పాట మీద రాశాను. ఒకే పాట మన తెలుగులో ఉంటుంది, అదే ట్యూను ఇంకో భాషలో కూడా వినపడతా ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అనేది నా ప్రశ్న. అది ఫస్ట్ అంటే ఒక ట్యూన్ కాపీ అనేది అప్పట్లో తెలీదు. మనకు వచ్చిన అర్థంలో ఒక ప్రశ్న అడగటం, దాన్ని చెప్పి దానికి కూడా జవాబు ఇచ్చారు. ఆయన జవాబు కూడా ఏదో ఇచ్చారు, కానీ
అంత కాన్సన్ట్రేషన్ లేదు వాటి మీద అప్పుడు. మీరు కవి, అదేవిధంగా మంచి కథకులు, చరిత్రకారులు, వ్యాసకర్త. అయితే ఈ రంగాలన్నిట్లో మీరు ఎడిటర్ కూడా. వీటిలలో మీకు ఎక్కువ మనసుకు ఏది నచ్చుతుంది, ఏది ఇష్టంగా రాయగలుగుతారు? ఇక్కడ మంచి అనేది కాదు కానివ్వండి, నాకు సాహిత్య ప్రస్థానం కవితతోనే మొదలైంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మా గురువు గారు అక్కడ తెలుగు మాస్టరు నలుబోలు రామ్ గోపాల్ రెడ్డి గారిని, ఆయన కూడా నేను ప్రతి సందర్భంలోనూ స్మరించుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన నా చేత కవిత రాయించాడు. సావుని రేస్తూ ఇంటర్మీడియట్లో సావుని రేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. నాకేమి ఇచ్చారంటే ప్రార్థనా గీతం రాయమన్నారు. అప్పుడు ప్రార్థన ఎవరి మీద రాయాలా? మా సూళ్ళూరుపేట కాబట్టి సూళ్ళూరుపేట చెంగాళమ్మ మీద రాశాను నేను. ఆయన చెప్పాడు, ఎట్ రాసేవరా అని. సార్ ప్రార్థనా గీతం అంటే అమ్మవారే కదా, అమ్మవారి మీద రాశాను. వెరీ గుడ్ అని చెప్పారు. నాకు ఇప్పటికీ ఆ పదం గుర్తు. దక్షిణాన వెలిసావు ధన్యులు చేశావు, దక్షిణాన వెలిసావు ధన్యులను చేశావు అనేది మొదటి పదం. అలా మొట్టమొదటి కవిత రాశాను. ఇప్పుడు మీరు అడిగి చెప్పాలంటే ఎన్ని రాసినప్పటికి కూడా నాకు కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం రాసినంత సునాయాసంగా, సులభంగా, అర్థవంతంగా మరోటి రాయలేనేమో అని కూడా నాలో ఒక అసంతృప్తి కూడా ఉంది. ఓకే, మీ లేటెస్ట్ పుస్తకం పెన్నా నది. సార్, ఇందులో ఒక పేజీ చదివి వినిపిస్తాను. మీ కవిత ఎలా ఉంటుంది అని కొంచెం తెలుసుకోవడం కోసం. భారత వేదానువాద నాద విభావరి, సాహితీ సంస్కృతులు విప్పారిన ద్విపించ మయూరి, పినాకిని చలచ్చల జల అలల కలల లాహిరి, పెరుమాళ్లకు సుప్రభాత శ్లోకార్చనాఝరి, మమతా సమతా దాతృత్వాలు పరిఢవిల్లిన నగరి, మహాత్ముడి అడుగుజాడలు మోస్తున్న కాలరి, నేలపై నక్షత్రాలు పండించిన మొలగొలుకుల సిరి, అమరజీవి లక్ష్యానికి ఉక్కు పునాదుల వైఖరి, వేదం వారి వైదుష్యానికి విద్వత్తులద్దిన అంచాక్షరి, వీధి వీధిన హృదయాలింగనాలు విస్తరిల్లిన రహదారి, కవి పండిత నటగాయక సేముశీల మోసిన అంబారి, ముని తాపస సురవర గణాలధిరోహించిన శిఖరి, మానవత పరిమళ సౌగంధ సుధాంబుధుల ప్రహరి, మణులు రమణులు వచో నరజానల మాటల సామరి, పీడిత తాడిత జన సంక్షేమ కాంక్షిత సుఖవైరి, శ్రామిక ధార్మిక స్వేద శ్రోతాస్వినుల స్వీకారి, శోక రోగ నివారక భిషగ్వర వైతాళిక ధన్వంతరి, ఇది సింహపురి ద్రవిడ భాషా కుటుంబం, వసంతోత్సవాల సువర్ణగిరి, నా పినాకిని నది. సార్, అద్భుతమైన పద సంపత్తి, భావగాంభీర్యత, ప్రాసలు, పదచిత్రాలు, ఉపమానాలు, ఇవన్నీ మీరు ఎలా డెవలప్ చేసుకున్నారు? ఒకటండి, ఇక్కడ ఎవరి గురించి అయినా సరే ఘనంగా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ నా నెల్లూరు, నా పెన్నా నది అనగానే ఒక తన్మయత్వం వస్తుంది. మనలో లేని పద సంపద, మనలో ఉన్న భావం, ఇవన్నీ కూడా కలగలిపి ఒక పెన్నా నదిని నిజంగా ఎలా మనం ఆవిష్కరించాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా తొక్కుతున్నట్ల అంటే పెన్నా రెండు ఉంటుంది. ఎండిపోయిన పెన్నా ఉంటుంది, పరవాళ్ళు తొక్కే పెన్నా. మనం మంచిగా చెప్పాలి, ఎందుకంటే ఎవరికైనా మనిషికి ఉంటుంది, నదికి కూడా అలాగే ఉంటాయి. అలాంటి పెన్నా నదిని మనం ఎలా వర్ణించాలి, మన భాషా సంపద అంతా కూడా మనకున్న జ్ఞానాన్ని అంతా కూడా ఆ కవిత్వంలో చూపించగలిగినప్పుడే పెన్నా నదిని నిజంగా మనం ఆవిష్కరిస్తాం. అక్కడ ఉన్న సంపద అంతా కూడా ఇక్కడ మనం చూపించగలగాలి అంటే మనలో ఉన్న విద్వత్తు అంతా కూడా చూపించాలి. 1-2 సార్లు రాయాలి, 3 సార్లు రాయాలి. అలా చేసిన ప్రయత్నమే నా పెన్నా నది. చక్కటి పుస్తకం సార్, మీకు ఇది చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, ఇంతకు ముందర మీరు ఒక చరిత్రకారుడిగా చాలా పుస్తకాలు రాశారు. అందులో నెల్లూరు గురించి రాసిన దానికంటే ఈ పెన్నా నది దీర్ఘ కవితలో మీరు ఇంకా ఏమన్నా చెప్పడానికి ప్రయత్నించారా? విభిన్నంగా ఏదైనా చెప్పారా?
అంటే ఒకటండి, ఇక్కడ చిన్న స్వార్థం ఉంది. చరిత్ర అన్నారు, నన్ను చరిత్రకారుడు అన్నారు. కాదు, నేను చరిత్ర అభిమానిని కాబట్టి నెల్లూరు చరిత్ర మీద ఎక్కువగా కృషి చేశాను. నిజానికి నేను ఒక ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు నాకు తమిళనాడులో ఎక్కువగా తిరిగే అవకాశం వచ్చింది. అలా నేను ఒక మదురై కానీ, ఒక తంజావూరు లైబ్రరీ కానీ, ఒక చెన్నై కానివ్వండి, హైదరాబాద్, అలా అంతా తిరిగి నేను కొంతవరకు కూడా కాదు, చాలా వరకు నెల్లూరు చెందిన చరిత్ర మాత్రం నేను సంపాదించగలిగాను. ఎందుకు సంపాదించగలిగాను అంటే నాకు ఆసక్తి ఉంది కాబట్టి. అలా చరిత్ర మీద అభిమానిని నేను. పోతే నా దగ్గర ఉన్నదంతా నేనేం చేయాలి, అందువల్ల ఏంటంటే ఇది రేపటికి ఉపయోగపడాలి, కొంతమందికైనా తెలపాలి అనే ఉద్దేశంతోనే నాకు ఆంధ్రజ్యోతి కూడా మంచి అవకాశం ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు నేను ఒక చరిత్ర మీద రాసుకుంటూ వచ్చాను. ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అలా చరిత్రని అక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చాను. అలా అంటే కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని నేను దాదాపు 6-7 నెల్లూరు చరిత్ర మీద కూడా తీసుకొచ్చాను. ఇక పెన్నా నది అంటే, పెన్నా నది మీద నేను ఇంతకుముందు కూడా రాస్తున్నాను 1-2 పోయమ్స్. కానీ పెన్నా తీరం అంటే నెల్లూరు చరిత్రలో భాగం అది. ఆ పుస్తకానికి టైటిల్ మాత్రం పెన్నా తీరం అంతవరకే, కానీ పెన్నా నది మీద మాత్రం అందులో లేదు. అలా పెన్నా నదిని సపరేట్గా ఆవిష్కరించాలా, సపరేట్గా పెన్నా నదిని తీసుకురావాలి, పెన్నా నదిని పరిచయం చేయాలి. కొత్తగా మనం పరిచయం చేసేది ఏం లేదు, కానీ ఎన్ని లక్షలకి ఎకరాలు పోతుంది, ఎక్కడ పుట్టింది అనే మొత్తం కూడా ఒక చరిత్రతో పాటు. అందులో మండల బుద్ధప్రసాద్ గారు ఒక మాట అన్నారు, కేవలం చరిత్ర కాదు, ఇందులో ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా అన్ని రంగాలలో నేను మిళితం చేసుకుంటూ ఆ కావ్యాన్ని తీసుకొచ్చాను. కాబట్టి అదొక తృప్తి నాకు, పెన్నా నదిని నేను పూర్తిగా తీసుకొచ్చాను అని. ఇంతకుముందు కూడా ఇద్వాన్ ఇస్వం గారు పెన్నేటి పాట అనేది రాశారు అనేది కూడా మిత్రులు చెప్పారు. కానీ ఈ పెన్నేటి పాట నేను చదివాను, కానీ దీనికి సంబంధం లేదు. కేవలం పెన్నా నది నా ఆలోచన, నా సంపత్తు, నా విద్వత్తు మీదనే ఈ పెన్నా నదిని ఆవిష్కరించుకున్నాను. అంటే మీరు చరిత్ర గురించి, నెల్లూరు చరిత్ర గురించి రాసేటప్పుడు ఈ నవాబ్పేట అని ఎలా వచ్చింది, రాయాజీ వీధి ఎలా వచ్చింది, చాలా మూలాల్లోకి వెళ్ళారు, ఇన్డెప్త్ రాశారు. ఇవన్నీ మీకు ఇట్లా ఉద్యోగపరంగా మీరు సంపాదించుకున్న చరిత్రన ఇదంతా ఎలా సంపాదించుకున్నారు అసలు? అంటే ఒకటండి, ఇక్కడ మనకి దేనికైనా సరే మూలాలు కావాలి అంటే తాళపత్రాల దగ్గర నుంచి, శాసనాల దగ్గర నుంచి ఈ రోజుకి కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ఇంకా కూడా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. కానీ వాటి మీద ఆసక్తి ఉండాలి. ఎవరికి దొరుకుతాయి? నిజానికి ఏదో సామెత చూసారా, వజ్రాన్ని కూడా మనం ఒక్కోసారి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాం. ఇటీవల కాలంలోనే సంవత్సరం కూడా కాలేదు, కరెక్ట్ సంవత్సరం అయింది, పొదలకూరులో బంగారు నాణ్యాలు దొరికినాయి. ఇత్తడి చెంబు దొరికింది, బంగారు చెంబు దొరికింది, అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి అవన్నీ? చరిత్ర ఎప్పుడో ఎవరికో దొరికితే ఎవరో గుర్తుపట్టక ఇంకొకరెవరో గుర్తుపట్టి దాన్ని, అలాంటి చరిత్ర ఆధారాలు అవన్నీ కూడా. అంటే అలాంటి తాళపత్రాలు, శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. మనం లోతుగా వెళ్ళగలిగి, మనకు ఆసక్తి ఉండి, మనం తెలుసుకోగలగాలి అనే ఒక ఉంటే మాత్రం సంపాదించుకోవాలి. అలా నెల్లూరు చరిత్రని నాకు తెలిసిన కొంతవరకు సంపాదించాను. అలాగే ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలంటే మా కాళిదాసు పురుషోత్తం గారు, వెన్నెలగంటి శ్రీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. ఏదన్నా డౌట్ వచ్చినా కానీ, ఏదన్నా రాసినా కానీ, సార్ ఇది, ఎందుకంటే చెప్పడం వేరు, పబ్లిష్ అయితే మాత్రం వచ్చిన ఇబ్బంది లేదు. అందువల్ల పబ్లిష్ చేసే ముందు నాకు డౌట్ వచ్చినా నా దగ్గర రికార్డులో అస్పష్టంగా ఉంటాయి కొన్ని అందుబాటులో ఉన్న పేపర్స్. అవన్నీ రాసినప్పుడు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెడతాను. ముఖ్యంగా నాకు ఈ విషయంలో వెన్నెలగంటి గారు చాలా సహకరించారు, చాలా నడిపించారు నన్ను ముందుకి. నన్ను నిలబెట్టింది కూడా వెన్నెలగంటి గారు. ఆయన విఆర్ కాలేజు ఇంగ్లీష్ అధ్యాపకులు, తర్వాత కోరా కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశారు. వారిని ఇప్పటికీ నేను స్మరించుకుంటూ ఉంటాను. నాకు బాగా సహకరించారు. వీళ్ళన్నీ కూడా నేను తీసుకున్న ఒకటి, గురువులు చెప్పింది ఒకటి, నన్ను నడిపించింది ఇంకొకరు, ఇలా అన్నీ కలిస్తేనే నేను చరిత్ర రాయగలిగాను. చరిత్రను 6-7 పుస్తకాలు నేను వెలువరించాను అంటే అందరి సహకారం. అట్లయితే కథలు, కవితల్లో మీ అభిమాన రచయితలు ఎలా మిమ్మల్ని నడిపించారు? మీరు గురువులుగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? కథకులుగా అయితే మొత్తం నేను గురువులు ఫలానా వారని చెప్పలేను. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి చదవటం అలవాటు కాబట్టి అన్నీ చదువుకుంటూ వచ్చాను. కవిత్వ పరంగా మాత్రం నేను ఖచ్చితంగా చెప్పుకోగలను. ఒకటి బండి నాగరాజు గారు, నలుబోలు రామ్ గోపాల్ రెడ్డి గారు. నాకంటూ ఒక పందా లేకుండా
ఒక స్పష్టమైన నడక లేకుండా, ఒక స్పష్టమైన విధానం లేకుండా, ఒక స్పష్టమైన అడుగుజాడలు లేని రోజుల్లో నాగభైరవ్ గారు నన్ను తీర్చిదిద్దారు. ఆ రోజుల్లోనే డిగ్రీ చదివే రోజుల్లోనే ఒక కవిత రాస్తే ఆయన చదివి ఇది అద్భుతమైన కవిత అని చెప్పి ఆంధ్రజ్యోతి సండే దానికి పంపించారు. ఎప్పుడు అది నేను చదువుకునే రోజుల్లో చీకటి అని ఒక కవిత. ఆ ముందు అంటే వారానికి ఒక కవిత వేస్తారు సాహిత్య పేజీలో. ఆ ముందు రోజు దాశరథి శ్రీ రంగాచార్యులు, అంతకుముందు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నా తర్వాత ఇంకొకరు. కానీ మధ్యన ఒక వారం నేను వచ్చాను, ఎవరి ఈతపట్టు సుబ్బారావు అనేది గ్రేట్. నేను ఈ రోజు కూడా చెప్పుకుంటాను. కేవలం ఏంటంటే గురువు గారు నాగభైరవ్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఇది మంచి కవిత అని చెప్పి ఆయన భుజం తట్టి దీన్ని అట్టే పెట్టు సండేకి పంపించు అని చెప్పి పంపించగలిగాము. అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి మననం చేసుకుంటా. ఎప్పుడైనా కానీ ఏ సందర్భమైనా కానీ ఇలాంటి మిత్రులకి 10 మందితో మాట్లాడేటప్పుడు కానీ. మీరు ప్రముఖ కవే కాదు, ప్రముఖ కథకులు కూడా. చాలా కథలు మీవి పాపులర్ అయినాయి. అసలు మీరు ఒక కథని ఎలా రాస్తారు? ఇక్కడ కూడా చిన్న అబ్జెక్షన్. కథలు రాస్తాను కానీ ప్రముఖ అనే పదం మాత్రం నాకు లేదు. చదివి ఉండొచ్చు కానీ నెంబర్ ఆఫ్ పీసెస్, నెంబర్ ఆఫ్ స్టోరీస్ రాసిన వాళ్ళందరూ కూడా ప్రముఖాలు అంటే మాత్రం అది అంగీకారం కాదేమో అనిపిస్తుంది నాకు. నేను మాత్రం ప్రముఖ కాదు, కానీ కథ రచన ఆసక్తి ఉంది కాబట్టి కథలు రాస్తూ ఉంటాను. మొట్టమొదటి కథ చెప్పాలంటే అడుగుల భారం అని సినీ హెరాల్డ్ నేను ఆ రోజుల్లోనే సినిమా రిపోర్టర్గా పనిచేశాను. అది డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే. అందులో అడుగుల భారం ఒక కథ పడింది. ఆ కథ కూడా స్వయంగా నేను చూసిన కథే, సన్నివేశాన్ని కథగా మలుచుకున్నా. పల్లెటూరు చిన్నవాడు అని రామారావు సినిమా మద్రాసులో షూటింగ్ జరుగుతూ ఉండింది, చూసాము. అక్కడ చిన్న సంఘటనే కథగా రాశాను. అలా ప్రతి కథకు కూడా ఏదో ఒక ఆధారం, ఏదో ఒక సంఘటన, లేదంటే మనం పెనట్రేట్ కాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని సరిగ్గా పరిశీలించకపోతే, సరిగ్గా అధ్యయనం చేయలేకపోతే మనం ఇక్కడ కథను పండించలేము అనే ఒక నా భావన. అందువల్ల నాకు తెలిసిన కథలు, తెలిసిన పరిస్థితులు, తెలిసిన వాతావరణాన్నే నేను కథా వస్తువుగా ఎన్నుకుంటాను. అంటే మీరు పెన్ను పెట్టంగానే ఆలోచన వస్తే రాసేసుకుంటా వెళ్ళిపోతారా? రాయను. అటు నా తప్పులో నాలో లేదు. నిజానికి నేను ముందుగా ఒకటి అనుకుంటాను, ఈరోజు పలానా కథ, పలానా సన్నివేశాన్ని, పలానా ఒక లైన్ అనుకుంటా. ఆ లైన్ గురించి దాదాపు వారం కావచ్చు, 3 నెలలు కూడా పట్టచ్చు, నలుగుతూ ఉంటుంది. మనం ఎలా ఎత్తుగడ, ఎలా ముగించాలి, ఎలా ముగించగలగాలి, ఎంత పాజిటివ్గా చెప్పగలము, ఏ పాత్రలు ఏమొస్తాయి, వాళ్ళు ఎలా భాష, ఇవన్నీ ఒక లైన్కు వచ్చిన తర్వాత నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, అప్పుడు మాత్రమే తీసుకుంటాను నేను. మీ కథలు నేను చాలా చదివాను సార్. థ్యాంక్ యూ అండి. అది ఎక్కువగా మీరు మనసుతోటి రాస్తారు. సహజంగా రచయితలు రాసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. బుద్ధితో రాస్తారు, మనసుతో రాస్తారు. మీరు మనసుతో రాస్తారు కాబట్టి తొందరగా మీ కథలు మనిషికి హత్తుకుంటాయి. అవి కాశీబుగ్గ మీరు రాసిన వాటిల్లో చాలా ఫేమస్ కదా, అది అందరికీ నచ్చింది. మీకు ఎందుకు నచ్చి మీరు ఎందుకు ఆ కథ రాస్తారు? అప్పటికి ఈ ఆడపిల్లల మీద దాడులు జరగడం, ఆడపిల్లలు మిస్ కావడం అనే రోజులు లేవు. అలాంటిది ఒక సహజంగా అంటాం, మనం ఒక వ్యక్తిగానే ఉన్న నీకన్నా అడవిలో మేలు, అడవి మనిషి మేలు అనేది. ఇలాంటి ఒక మాటని మనం కథగా ఎలా మలుచుకోవచ్చు అనేది నేను ఆలోచించుకున్న చిన్న ప్రయత్నం కాశీబుగ్గ అనేది. ఎందుకంటే ఒక ఆడపిల్ల అడవిలో పోతే ఆ రోజు పగలంతా ఉంటుంది, రాత్రి అంతా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాయన ఎతుకుతూ ఉంటారు. బిడ్డ తప్పిపోయినా కానీ అడవిలో పోవాలంటే ఒక భయపడే పరిస్థితి ఆ గూడెం ప్రజలు వెళ్ళలేకపోతున్నారు. కానీ ఉదయం లేసి వెళ్ళేటప్పటికి ఆ 2 బిడ్డలు అడవిలో ఆడుకుంటూనే ఉంటారు. కానీ ఒక ఆడబిడ్డ కానీ చిన్న బిడ్డ కానీ అడవిలోకి పోతే క్షేమంగా రావచ్చేమో, కానీ సమాజంలో ఆడబిడ్డ బయటికి పోతే క్షేమంగా రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే అంశాన్ని, ఒక నేపథ్యాన్ని, ఒక అడవి ప్రాంతం తీసుకోవాలి కాబట్టి నా ఉద్యోగరీత్యా నేను కాశీబుగ్గ, పలాస లాంటి ఏరియాలో తిరిగి ఉన్నాను కాబట్టి ఆ నేపథ్యాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు
ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో ఆ చూసింది చెప్పచ్చు అనే ఒక భావంతోనే నేను కాశీబుగ్గని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నాను. ఆ అడవిలో పోవటం, ఆ గూడెం తీసుకోవటం రాసుకున్నాను. ఇది జరిగిన తర్వాతనే ఇప్పటికీ సంచలనం సృష్టించిన అయేషా కేసు. ఇది జరిగిన దాదాపు నా కథ పబ్లిష్ కాలేదనుకుంటా అప్పటికి. అయేషా గాథ జరిగింది, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ విజయవాడలో. అప్పుడు దీని మీద కూడా పంతుల జోగారావు గారు నవ్యాకి ఉత్తర్వు రాశారు. ఈ కథ చదివాను, ఈరోజే టీవీలో వార్త వింటూ ఉన్నాను, కానీ అడవి మేలు అనే ఒక ఉత్తర్వు రాశారు. ఇది ఈనాడు కాదు, నవ్యాలో కూడా ఒక బాక్స్ కట్టి పంతుల జోగారావు గారు మీకు అందరికీ తెలుసు, సుప్రసిద్ధ సీనియర్ కథకులు, వారు కూడా ఆ కథని ఆ రోజుల్లోనే రమణ గారు, జగన్నాథ్ శర్మ గారు, అందరూ కూడా ప్రముఖులు కూడా ఆ కథని అభినందించారు. నిజానికి మీరు చెప్పినట్టు ఆ కథ మాత్రం నాకు కాశీబుగ్గ సుబ్బారావు అన్న అంత మంచి పేరు తీసుకొచ్చింది. ఒకసారి గుర్తు చేశారండి మీరు. పదాలు చాలా వరకు కొన్ని తెలియవు సార్. అసలు నాకు ఆ పదాలు పూర్తి పల్లె వాతావరణంలో ఉన్న అడవిలోని వస్తువులు కానీ, అడవిని చిత్రీకరించిన విధానం కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. అందుకే గొప్ప కథ అయింది. మొదట్లోనే చెప్పాను, నాకు పల్లె నేపథ్యం కొంత ఉంది. ఎందుకంటే నా బాల్యం అంతా కూడా పల్లెల్లోనే గడిచింది. ఉదయగిరి, కావలి, కలిగిరి ఆ పక్క అంతా కూడా అంతకు కొంత ఉంది. దీనికి ఇంకా పల్లె వాతావరణం కావాలి కాబట్టి కొంచెం మనం స్టడీ చేసుకొని ఆ కథను ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. నెల్లూరు టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు కదా. ప్రేక్షకులకి నాకు ఒక విన్నపము, సార్ నెల్లూరు టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు దాన్ని చూడండి, చక్కటి సంగతులు చెప్తారు ఆయన. దాని గురించి ఒక 2 మాటలు. అంటే నెల్లూరు టీవీ అనేది నేను కేవలం నెల్లూరు సంగతులు, నెల్లూరు చరిత్ర విశేషాలు 4 చెప్పుకుందాము. కొత్తగా మెయిన్ ఒక కథ రాసినా, ఒక వార్త రాసినా కానీ, ఒక చరిత్ర చెప్పినా కూడా యూత్కి తెలియాలి అనేదే నా ఉద్దేశం. అది నెల్లూరు సంగతులు, నెల్లూరు చరిత్ర సంగతులు చాలా వరకు చాలా మందికి తెలియటం వల్ల, అంటే నాకే తెలియదు నిజానికి. కాబట్టి మనం తెలుసుకున్నాయన్నా 4 బయట లోతులుగా మీరు చెప్పేంత విపులంగా తెలియదు. అంటే 4 విశేషాలు తెలుస్తాము, చెప్పుదాము అనే ఉద్దేశంతో నేను పెట్టాను. కానీ కొన్ని దాదాపు ఇప్పటికి జరుపుతూ ఉన్నాము. వీలైనంత వరకు వస్తున్న మేరకు కొద్దిగా నాకు తీరుబడి ఉన్నంత వరకు చేస్తూ ఉన్నాము. కానీ టెక్నాలజీ కూడా పూర్తిగా తెలియదు కాబట్టి ఒక మిత్రుల సహకారంతో నేను కొత్త కేవలం చరిత్ర మీదే, కానీ అప్పుడప్పుడు ఇంకా ఈ సాహిత్యం అది నేను పెడుతుంటాను. కానీ చరిత్రని నలుగురికి చెప్పాలా, కనీసం మన జిల్లా చరిత్ర, మన ఊరి చరిత్ర, మన వీధి చరిత్ర తెలుసుకొని ఉండాలా అనేది. ఇప్పుడు కస్తూర్బా హై స్కూల్ ఉంది, సపోజ్ అది ఎవరిది ఏమిటి అనేది మనం తెలుసుకొని ఉండాలా. సపోజ్ గాంధీ బొమ్మ ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏబిఎం హై స్కూల్ ఉంది, సిఎం హై స్కూల్ ఉంది, ఇది కొంత మనకు అవగాహన ఉండాలి మన నెల్లూరు జిల్లా చరిత్ర అందరికి కూడా అనేదే నా కాన్సెప్ట్. అది 4 ముక్కలు అయినా కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం అనేదే నా నెల్లూరు టీవీ ఉద్దేశం. మీరు పాటలు కూడా రాస్తున్నారు, చాలా బాగున్నాయి అవి. వాటి గురించి ఏదన్నా ఆ పాటలు నేనే రాయలేదండి పాటలు మాత్రం. కానీ మన నెల్లూరు టీవీ కోసం ఒక 4-5 పాటలు రికార్డ్ చేయించేసి పెట్టానే, కానీ పాటల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. నది మీదే రాశారు సార్, పెన్నా నది మీద రాశారు. చాలా డెప్త్ ఉంది, అది చాలా బాగుంది సాంగ్. అది గుర్తుందా మీకు? ఏదైనా 1-2 లైన్లు గుర్తులేదు నిజానికి. పెన్నా నది మీద, ఆ పెన్నా నదిలో నేను రాసింది కూడా ఇందులో ఈ పెన్నా నది తీర కవిత కూడా వాడుకున్నాను. అలాగే నెల్లూరు టెంపుల్స్ మీద కూడా ఒక వీడియో చేశాను, నెల్లూరు మీద వీడియో చేశాను. ఇట్లా ఎక్కడ ఏది రాసినా కానీ నెల్లూరు నేను ప్రజెంట్ చేయాలా, నెల్లూరుని గురించి చెప్పాలా అనేది నా తాపత్రయం. అదే చేస్తూ ఉన్నా. కొంతవరకైనా నేను ఇంకా చేయాలనేది. ఎక్కువ రచయితలు గతకాలం ఎంత వైభవంబు, జరిగిపోయిన గతమే బాగుంది, ఇప్పుడు వర్తమానం బాగాలేదు అనే పరిస్థితుల్లోనే చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీరు యువతరం కోసం, యువతరాన్ని సంబోధిస్తూ నేను చేస్తున్నాను ఈ యూట్యూబ్ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నవతరం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదన్నా ఒక ఆశావహంగా మీకు అనిపిస్తుందా? ఉందండి, నాకైతే ఉంది. ఎందుకంటే మన ఘనకీర్తి మొత్తం ఘనంగానే ఉంది. ఎందుకంటే పెద్ద బాల శిక్ష రాసింది మన నెల్లూరు వాళ్ళే. తొలి కథ, తెలుగులో తొలి కథ నెల్లూరు ఆయన.
వ్యాకరణం నెల్లూరు వాళ్ళు. ఇట్లా ప్రతిదీ చూసుకుంటే కూడా నెల్లూరులో అనేక ప్రాధాన్యత ఉంది. సాహితీ సాంస్కృతిక కళారంగాల్లో మంచి ప్రాధాన్యత ఉంది. దానికి అనేక కారణాలు కావచ్చు. ఎందుకంటే అప్పట్లో ఈ చిన్నపట్టణానికి మన దగ్గరగా ఉండటం, అనేక వసతులు ఉండటం, అలా నెల్లూరు వాళ్ళు షైన్ అయ్యారు, అన్ని రంగాల్లో ప్రముఖంగా వచ్చారు. నిన్నటికి నిన్న కవిత్రయాలు అనుకుంటాం మనం, ఆధునిక కవిత్రయాలు. ఎవరు? దువ్వూరు రామిరెడ్డి, ఇలా పటాభి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఎవరు? వీళ్ళందరూ కూడా నెల్లూరు వాళ్ళే. కానీ నెల్లూరుకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఏ రంగంలోనూ తగ్గలేదు. ఆ రోజు సినిమా రంగంలో చూసుకుంటే వైవి రావు గారు, లక్ష్మి గారు నాన్నగారు, ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా మన బాలు గారు కానీ, వాణిశ్రీ కానీ, రాజనాల, రమణారెడ్డి, వీళ్ళందరూ నెల్లూరు వాళ్ళే. అలా అన్ని రంగాల్లో ఉన్నారు. సాహిత్యం ఇప్పటికీ ఉంటుంది. కానీ ఏదో జరిగిపోయింది, ఎవరు లేరు యువత అనేది దానికి లేదు. ఇప్పటికి కూడా మన నెల్లూరులో ఎంతమంది యువక వాళ్ళు లేరండి, అద్భుతంగా రాస్తున్నారు. ఎక్కడైనా ఒక పోటీ రానివ్వండి, అందులో చూస్తే మన నెల్లూరు వాళ్ళు తప్పకుండా ఉంటున్నారు. చూస్తున్నారు కదా, శివకృష్ణ అని కొన్ని అవ్వారు శ్రీధర్ బాబు లాంటి పిల్లకాయలు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నల్లూరు రమేష్ అని కానివ్వండి, ఈ మధ్య కొత్త సుధామురళి గారు, నాగ్ గాయత్రి గారు, మీరు కూడా తక్కువేం కాదు కదండి. అలా చాలామంది ఉన్నారు. ఎక్కడ కూడా మన సాహిత్య పరంగా చూసుకుంటే వెనకబడ్డాము, పలచబడ్డాము, మన జిల్లా స్థాయి తగ్గింది అనే దానికి లేదు. అలాగని అందరూ కూడా తిక్కన్లు కాకపోవచ్చు, అందరూ కూడా గుంటూరు శేషేంద్ర శర్మలు కాకపోవచ్చు. ఈ వాతావరణాన్ని, ఇప్పుడున్న వస్తువు, దాన్ని బట్టి ఎవరికి వాళ్ళ స్థాయిలో వెళుతూ ఉన్నారు, ముందుకు వెళుతున్నారు. వాళ్ళ గుర్తింపుతో పాటు మన నెల్లూరు ప్రతిష్టను కూడా నిలబెడుతూ ఉన్నారని మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. పరంపర ముందుకు తీసుకెళ్తే చాలు అంతే. ఇప్పుడు కూడా మనం ఎక్కడే వెనకబడలే, ముందుకునే ఉన్నాం. కానీ కథారంగంలో కొంతవరకు ఏదైనా వెనకబడ్డామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జయప్రద గారు, ఒక ప్రతిమ గారు, శంకువరపు సింధూరి గారు, ఇలాంటి వాళ్ళు వల్ల మనం ఒక స్థాయిలో నిలబడ్డాము. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో అంటే కోలపల్లి ఈశ్వరరావు గారు కూడా అద్భుతంగా 1000 కథలు రాశాడు ఆయన. మధురాంతకం రాజారాం గారు ఎవరి కోలపల్లి ఈశ్వర్ అనే ప్రశ్నించే స్థాయికి ఈశ్వరరావు రచనలు వచ్చినాయి. ఆయన నవలు కూడా, సినిమాలు కూడా వచ్చింది. కానీ అలాంటి కథకులు ఈ మధ్య కొంచెం తక్కువయ్యారు. కానీ 1-6 కథలు వస్తున్నారు. కానీ కథాపరంగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందేమో అని నా అభిప్రాయం. మీ భవిష్యత్ సాహిత్య ప్రణాళిక ఏమిటి సార్? ఏం లేదండి, పర్టికులర్గా ఫలాంది రాయాలా అనేది ఏం కాదు. కానీ మీలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకొక చరిత్ర మీద 2 పుస్తకాలు తీసుకురావాలి అని ఆలోచన అండి. అట్లా చెప్తూనే 18 పుస్తకాలు తీసుకొచ్చేసారు. ఒకటండి, ఇక్కడ ఓపెన్గా చెప్పుకోవాలండి, 18 పుస్తకాలు వచ్చినా కానీ శంషుద్దీన్ గారు లేదా నాగ్ గాయత్రి లాంటి వాళ్ళు మిత్రులు ఆర్థిక సహకారంతో నేను తీసుకొచ్చానండి. నిజానికి నేను పుస్తకాల మీద పెట్టిన అందువల్ల పుస్తకాల అమ్మకం అంటూ ఉండదు నా దగ్గర. అడిగితే ఇచ్చేస్తూ ఉంటాను. ఈ రోజు కూడా నా నెల్లూరు సంగతులు లేక నేను ఎత్తుక్కుంటున్నా, మిత్రులను అడుగుతున్నా నేను. ఎందుకంటే నేను డబ్బులు పెట్టి వేయలేదు, కొంత ఏదో ఖర్చు అవుతుంది. కానీ ఎక్కువ మంది నాకు మిత్రులు, పెద్దవాళ్ళు వాళ్ళే ఇచ్చింది. కాబట్టి నేను ఎందుకు అమ్ముకోవాలి పుస్తకాలు? అమ్ముకోను. కానీ చదివేవాళ్ళు కావాలి నాకు. అలాగని ఇచ్చేయటం కాదు, చదివేవాళ్ళు ఉంటే మాత్రం ఇచ్చేస్తాను నేను పుస్తకాలు. నేను మాత్రం అలమారాలు నింపుకునేదానికి పుస్తకాలు వేసుకోము. అలాగని మన మిత్రుల కొంతమంది 15-20 పుస్తకాలు వేసుకొని వేసేసామని చెప్పుకునే స్థాయి కాదు, అంత అవసరం నాకు లేదు. కాబట్టి వేసిన పుస్తకాలు 500 పుస్తకాలు వేసాను. చరిత్ర మొత్తం 1000 వేసాను. అన్నీ అయిపోయింది నా దగ్గర. నా దగ్గర ఒకటి కూడా లేదు. ఇప్పుడు నెల్లూరు సంగతులు లేకపోతే మన కలెక్టరేట్లో ఒక మిత్రుడు అడిగితే ఇవ్వలేకపోయాను. మంచి సంగతులు చెప్పారు సార్. మాకు చక్కటి సాహిత్య లోకాన్ని పరిచయం చేశారు. మీరు సూర్య న్యూస్ స్టూడియోకి వచ్చినందుకు, ఇంత చక్కటి విషయాలు చెప్పినందుకు, మా ప్రేక్షకుల్ని అలరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ఈ సూర్య సంస్థ నిర్వాహకులు శంషుద్దీన్ గారికి, వారి మిత్రులకి, వారి స్టాఫ్కి కూడా నా అభివందనాలు. థ్యాంక్ యూ అండి.